ఒక కమిటీలని నిర్ణయించడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా కూర్చుని ఈ యొక్క కూర్పుని పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఇచ్చినటువంటి హామీల యొక్క అమలు చేసేటటువంటి విషయంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి అందుకే అన్ని వర్గాలకి సంబంధించినటువంటి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధపడబోతా ఉన్నాం. అందరం కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా వెంటనే ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి కూటమి పార్టీల యొక్క నాయకులు కనిపిస్తూ ఉంది. మొన్నటి రోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఒక చోట కూర్చుని చర్చించుకుంటేనే వెంటనే బెంబేలు ఎత్తిపోయి ఏం చేయాలో కూడా తోచినటువంటి పరిస్థితుల్లో మరి నోటికి వచ్చినటువంటి పేలాపనలు పేలుతా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మాట్లాడేటటువంటి మాటలు కాస్త మన సంస్కృతి, మనం మాట్లాడేటటువంటి మాటలు హుందాగా, పద్ధతిగా, గౌరవంగా, సమాజం మన వైపు చూస్తుంది, రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటల్ని నలుగురు వాటిని అనుసరిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు అని అనుకుంటున్నారు, బహుశా నిజంగా మీరు మాట్లాడేటటువంటి మాటలే మేము కూడా ప్రారంభించి మాట్లాడడం మొదలు పెడితే మీరేమి మాతో పోటీకి రాలేరు. కానీ మాకు కొంచెం సమాజం పట్ల ఒక రకమైనటువంటి గౌరవం, మేము పెరిగినటువంటి వాతావరణం, మా పార్టీ తాలూకా సిద్ధాంతాలు, మా నాయకుడు మాకు నేర్పించినటువంటి నడక అవి మాకు అడ్డొస్తూ ఉన్నాయి. కాబట్టే మీకు మాదిరిగా చౌకుబారు మాటలు, చిల్లరి పనులు చేసేటటువంటి దానికి మేము మాట్లాడలేనటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దమ్ముంటే రండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. సో దమ్ము గురించి మాట్లాడడానికి మీకు ఏదైనా కొంతైనా అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక బలమైన రాజకీయ శక్తిగా అవేళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి 16 నెలల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఏ ఒక్క దాన్ని కూడా లెక్క చేయకుండా తనకున్నటువంటి పదవులకి రాజీనామా చేసి అవేళ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీలతో దిమ్మ తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రారంభమైనటువంటి మా పార్టీ ఈవేళ దాకా కూడా ఏ ఎన్నికల్లో తీసుకున్నా ఏకైక పార్టీ కింద మాత్రమే పోటీ చేసామని తప్పితే నలుగురు పార్టీలు మీరు రండి, మాకు మద్దతు ఇవ్వండి, మీరు లేకపోతే మేము వెళ్ళలేము ముందుకని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి ఈవేళ కూటమి పార్టీలు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కలిసి 300 హామీలనిచ్చి 30 రకాల అబద్ధాలు చెప్పి ఈవేళ మీరు అధికారంలోకి వచ్చినట్టు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేదని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఏంటనేటువంటిది ఏదో ఒక ఎలక్షన్లో గెలిస్తేనో ఓడిపోతేనో నిర్ణయించేది కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా వెల్ఫేర్ అనేటువంటి దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పేదవాడికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాచి చులకన చేసి మాట్లాడదాం అని అనుకుంటే ప్రజల్లో మీరే పలచన పడతారనేటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ఇప్పుడైనా కనీసం మీరు మాట్లాడేటటువంటి మాట తీరు మార్చుకోండి, లేకపోతే రాజకీయాల్లో ఇది చెల్లుబాటు కాదు అనేటువంటి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి జనసేన పార్టీ నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ పద్ధతిలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతూ దయచేసి ఎప్పటికైనా ఈ పద్ధతిని మార్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తాం. జై జక్కంపూడి.